కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతు కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సెప్టెంబర్ 1న నిర్వహించనున్న చలో ఢిల్లీ ధర్నా కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం సిపిఐ నెల్లూరు జిల్లా అధ్యక్షులు షాన్వాజ్ మంగళవారం పిలుపునిచ్చారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని విస్మరించి స్వయం అజెండాతో రైతులు, కార్మికులు, కౌలు రైతులు, యువతను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని విమర్శించారు. అలాగే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలైన మహిళలకు నెలకు 1500 ఆర్థిక సాయం, కొత్త పెన్షన్లు, ఇంటికి 18 అంకణాల స్థలంతో పాటు 5 లక్షల గృహ నిర్మాణం సాయం వంటి పథకాలను అమలు చేయకుండా కాలయాపన చేస్తోందని ఆరోపించారు. ఈ సమస్యల పరిష్కారం కోరి ఈ నెల 6 నుంచి 15వ తేదీ వరకు నిర్వహించే గ్రామస్థాయి పాదయాత్రలోనూ, సెప్టెంబర్ 1న జరిగే ఢిల్లీ ధర్నాలోనూ ఇందుకూరుపేట మండల పరిధిలోని రైతులు, కౌలు రైతులు, కార్మిక సంఘాల ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. జిల్లా అధ్యక్షుడిని రేపు సెప్టెంబర్ 1వ తేదీ నా పేరు షాన్వాజు, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నెల్లూరు జిల్లా అధ్యక్షుడిని. రేపు సెప్టెంబర్ 1వ తేదీ చలో ఢిల్లీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. అన్ని రాష్ట్రాల నుంచి కూడా ఢిల్లీకి వస్తున్నారు. 1వ తేదీ ధర్నా జరుగుతుంది. ఈ ధర్నా ఎందుకంటే ఈ నరేంద్ర మోడీ మనకి ప్రజల సమక్షము వదిలేసి ఆయన సొంత అజెండా ఏర్పాటు చేసుకొని అన్ని రకాల ప్రజల్ని, ఇటు రైతుల్ని, కార్మికుల్ని, వ్యవసాయ కార్మికుల్ని, కౌలు రైతుల్ని అందరినీ కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఉన్నాయి. అదేవిధంగా విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు వాళ్ళందరూ కూడా రాయితీలు ఇవన్నీ కూడా ఇబ్బందులు పెడుతున్నారు. అందుకోసం ఈ దేశంలో మార్పు కోరుకునే దానికోసంగా రేపు సెప్టెంబర్ 1వ తేదీ ధర్నా జరుగుతుంది. ఈ ధర్నాకి మొత్తం అన్ని రాష్ట్రాల వాళ్ళు పాల్గొంటున్నారు. మన నెల్లూరు జిల్లాలో కూడా పాల్గొని దీన్ని జయప్రదం చేయాలని ఈరోజు ఇందుకూరుపేట మండలం మొత్తం కూడా ప్రజానీకాన్ని కూడా రేపు చలో ఢిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పేసి మేము అందరినీ కూడా కోరుతున్నాం. ఎందుకంటే యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానన్న ప్రభుత్వాలు కల్పించడం లేదు. అదేవిధంగా రైతులకి రైతు భరోసా కానీ, అదేవిధంగా సబ్సిడీలు కానీ ఇవన్నీ కూడా ఇవ్వడం లేదు. రూపాయలు నెల నెల ఇస్తానని చెప్పారు, కానీ ఇప్పటి వరకు ఇవ్వలేదు. అదేవిధంగా మొత్తం కూడా అనేక సంక్షేమ పథకాల్ని ఆపేశారు. కొత్తగా పెన్షన్లు ఇస్తానని చెప్పి ఇప్పటి వరకు కూడా కొత్త పెన్షన్లు ఊసే ఎత్తుకోలేదు. అదేవిధంగా ప్రతి ఇంటికి మేము పెళ్ళైన వారందరికీ 18 అంకణాలు ఇళ్ల స్థలం ఇచ్చి 5 లక్షలు ఇల్లు కట్టుకునే దానికి ఇస్తామని చెప్పారు, కానీ ఎక్కడ కూడా ఆ 18 అంకణాలు ఇవ్వలేదు. ఇల్లు కట్టుకునే దానికి 5 లక్షలు ఇవ్వలేదు. ఆ విధంగా ఎన్ని సమస్యలు కూడా తీర్చేదానికోసం ఈ కూటమి ప్రభుత్వం ముందుకు రావాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా 6వ తేదీ నుంచి 15వ తేదీ దాకా గ్రామాన పాదయాత్రలు జరుగుతున్నాయి. ఈ పాదయాత్రలో కూడా అందరూ ప్రజానీకం పాల్గొని ఈ పాదయాత్రలను కూడా జయప్రదం చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భం కోరుతూ చలో ఢిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పేసి మేము ఈరోజు ప్రజానీకానికి ఇందుపేట మండలంలో ఉండే ప్రత్యేక అన్ని కార్మిక సంఘాలకి, అందరికీ, రైతులకి, కౌలు రైతులకి మొత్తం కూడా మేము కోరుతూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పేసి కోరుతున్నాం. చంద్రశేఖరపురం మండలం మిట్టపాలెంలోని ప్రసిద్ధ శ్రీ 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 నారాయణ స్వామి వారి దేవస్థానంలో ఆగస్టు 5వ తేదీ బుధవారం రోజున ఆరాధన మహోత్సవం అత్యంత వైభవంగా జరగనుంది. ఉదయం పంచామృత అభిషేకాలు, విశేష హోమాలు, మధ్యాహ్నం మహాప్రసాద వితరణ, సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు మరియు రాత్రికి శోభాయమానమైన పల్లకి సేవ, గ్రామోత్సవం నిర్వహించబడును. ఈ పవిత్ర వేడుకలకు శ్రీ గౌరవనీయులైన దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారు, కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి గారిని మరియు మండల పరిసర ప్రాంత భక్తులందరినీ కుటుంబ సమేతంగా విచ్చేసి స్వామివారి దివ్యానుగ్రహం పొందవలసిందిగా శ్రీ స్వామివారి సేవలో కార్యనిర్వహణాధికారి గిరిరాజ్ నరసింహబాబు గారు సభాక్తికంగా ఆహ్వానిస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ SS News AP.